Yeah, good evening everyone. Today we are going to deal with the session of pure maths. Pure maths లో మనం trigonometry క్వశ్చన్స్ డీల్ చేస్తున్నాం. సో క్వశ్చన్స్కి వెళ్ళిపోయే ముందు కరెంట్ అఫైర్స్ అప్డేట్ గురించి రేస్ ఫర్ జాబ్ వీ హ్యావ్ an Instagram page and we have a Telegram page. Instagram page ఉంది, Telegram page ఉంది. Instagram page, Telegram గ్రూప్ లో కరెంట్ అఫైర్స్ కావచ్చు, నోటిఫికేషన్ అప్డేట్స్ కావచ్చు. ఎట్ ద సేమ్ టైం రేస్ ఫర్ జాబ్ వీ హ్యావ్ ఎ యూట్యూబ్ ఛానల్, దానిలోనే మీరు వీడియో చూస్తున్నారు. ఒకవేళ సబ్స్క్రైబ్ కాకపోయి ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. ఐ హోప్ సో మై పాయింట్ ఈస్ క్లియర్ విత్ దిస్. దెన్ ఐ షెల్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్స్ వితౌట్ మేకింగ్ ఎ డిలే లేకుండా క్వశ్చన్ స్టార్ట్ చేద్దాం. ఒకసారి క్వశ్చన్ చూస్తే 1/1 మైనస్ సైన్ స్క్వేర్ వై బై 1 ప్లస్ కాస్ వై ప్లస్ 1 ప్లస్ కాస్ వై బై సైన్ వై మైనస్ సైన్ వై బై 1 మైనస్ కాస్ వై అని ఉంది. నేను ఇనిషియల్గా ఫస్ట్ బిగినింగ్ బేసిక్ ఇంట్రడక్షన్ క్లాస్లోనే చెప్పిన విషయం ఏంటంటే 1/1 ప్లస్ కాస్ వై బై సైన్ వై ఈక్వల్స్ టు సైన్ వై బై 1 మైనస్ కాస్ వై అని చెప్పాను. ఒకవేళ మీకు యా హాయ్ గురునంద, ఒకవేళ మీకు గుర్తుందో లేదో తెలియదు, ఒకసారి గుర్తు లేకపోతే ఈ ప్రూఫ్ అవసరం లేదు, జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ రిమెంబర్ ఉందా లేదా అనే ఇంటెన్షన్తో రాస్తున్నాను అంతే. సైన్ స్క్వేర్ డీటా ప్లస్ కాస్ స్క్వేర్ డీటా ఈక్వల్స్ టు 1. ఈ రెండు ఈక్వల్, ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి డైరెక్ట్. సో చూస్తే నెగటివ్ కాస్ 1 మైనస్ కాస్ డీటా 1 ప్లస్ కాస్ డీటా ఉంది, అంటే 1 మైనస్ కాస్ డీటా 1 ప్లస్ కాస్ డీటా ఉంది, అంటే కాస్ డీటా అటు సైడ్ ఏం చేశారు, ట్రాన్స్పోజ్ చేశారు 1 మైనస్ కాస్ స్క్వేర్ డీటా. ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లా ఉంది, ఏమవుతుంది ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అవుతుంది. ఈ ప్రూఫ్ అవసరం లేదు, నేను ఫస్ట్లోనే చెప్పాను. బట్ ఒకవేళ ఏమైనా కన్ఫ్యూజన్స్ ఉంటే డైరెక్ట్గా ఇలా క్యాన్సిల్ చేశారు అనే థాట్ కనుకుంటే అందుకోసమే నేను రాస్తున్నాను. బట్ అంత నెసెసిటీ ఏం కాదు, ప్రూఫ్తో అసలు మనకు పనే లేదు. సో 1 ప్లస్ కాస్ థీటా బై ఈ సైన్ థీటా అనేది పంపించేస్తున్నా. 1 ప్లస్ కాస్ థీటా బై సైన్ థీటా విచ్ ఈస్ ఈక్వల్స్ టు వాట్, సైన్ థీటా బై 1 మైనస్ కాస్ థీటా. ఈ రెండు ఈక్వల్. సో నేను ఏమంటున్నా, ఈ రెండు ఈక్వల్ కాబట్టి దీంట్లోకి వెళ్ళి దీన్ని సబ్స్ట్రాక్ట్ చేస్తే ఎంత వస్తుంది, 0 వస్తుంది. సో దెన్ ఇక్కడికి వస్తే 1 ప్లస్ కాస్ వై ఉంది, మీద కాస్ట్లలో ఉండాలి. సైన్లు ఎట్లా రాస్తాం కాస్ట్లలో, 1 మైనస్ కాస్ స్క్వేర్ వై అని రాస్తాం. సో 1 మైనస్ కాస్ స్క్వేర్ వై అంటే ఏమన్నట్టు, 1 ప్లస్ కాస్ వై ఇంటూ 1 మైనస్ కాస్ వై అన్నట్టు. సో 1 ప్లస్ కాస్ వై ఇంటూ 1 మైనస్ కాస్ వై అంటే 1 ప్లస్ కాస్ వై 1 ప్లస్ కాస్ వై క్యాన్సిల్ అవుతుంది. సో రాస్తున్నా, ఇదంతా రాయదు స్టెప్, డైరెక్ట్ 1 మైనస్ కాస్ వై అంటే 1 క్యాన్సిల్ ప్లస్ కాస్ వై అని రాసేయాలి ఆన్సర్. సో 1 ప్లస్ కాస్ థీటా అంటే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లా ఉంది, దీన్ని ఏమని రాయొచ్చు, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అని రాయొచ్చు. 1 ప్లస్ కాస్ థీటా కాదు కాస్ వై ఇంటూ 1 మైనస్ కాస్ వై బై 1 ప్లస్ కాస్ వై. సో 1 ప్లస్ కాస్ వై 1 ప్లస్ కాస్ వై క్యాన్సిల్, 1 మైనస్ 1 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ కాస్ వై, 1 మైనస్ 1 0 కాబట్టి కాస్ వై ఏమవుతుంది, ఆబ్వియస్గా ఆన్సర్ అవుతుంది. కాస్ వై ఎక్కడ ఉంది, ఆప్షన్ డిలో ఉంది. ఆప్షన్ డి షుడ్ బి వాట్, మనకి సొల్యూషన్ అవుతుంది. ఐ హోప్ సో నా పాయింట్ క్లియర్గా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. క్లియర్ ఉంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దెన్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నా. చూస్తే నెక్స్ట్ క్వశ్చన్, ఎప్పుడైనా ఆప్షన్స్లో మనకు వాల్యూస్ కనిపించాయంటే సింపుల్గా టీటా వాల్యూ మీకు నచ్చింది సబ్స్టిట్యూట్ చేయండి. మీకు నచ్చింది సబ్స్టిట్యూట్ చేయమంటే అన్డిఫైన్డ్ వచ్చేలాగా సబ్స్టిట్యూట్ చేయొద్దు. అంటే ఫర్ సపోజ్ ఇక్కడ చూస్తే కాట్ 90 డిగ్రీస్ టాన్ 90 డిగ్రీస్ ఉంది, టాన్ 90 డిగ్రీస్ వాల్యూ ఎంత, అన్డిఫైన్డ్. సో 90 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఇది అన్డిఫైన్డ్ వస్తుంది. లేదు 0 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసామనుకో, కాట్ 0 డిగ్రీస్ వాల్యూ ఎంత, అన్డిఫైన్డ్. అంటే అన్డిఫైన్డ్లు 0/0లు 1/0 అంటే అన్డిఫైన్డ్లు వచ్చేటట్టుగా కాకుండా సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. బెస్ట్ సబ్స్టిట్యూషన్కి ఏంటంటే 45 డిగ్రీస్, ఎందుకంటే మీరు ట్రిగ్నోమెట్రీ టేబుల్లో చూస్తే అసలు 45 డిగ్రీస్కి ఎక్కడ అన్డిఫైన్డ్ రాదు, 0కి వస్తుంది 90కి వస్తుంది. సో 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సైన్ 45 డిగ్రీస్ వాల్యూ ఎంత, 1/√2. సో సీకెంట్ 45 డిగ్రీస్ వాల్యూ √2. సో టాన్ 45 డిగ్రీస్ వాల్యూ 1 - 1 క్యాన్సిల్ చేసేస్తున్నా. కాస్ 45 డిగ్రీస్ వాల్యూ ప్లస్ కదా, సో ప్లస్ రాసేస్తున్నా.
So cos 45 degrees value 1 by root 2. So cosecant 45 degrees value root 2 plus 1 minus 1. ఇది 0, ఇది 0. అంటే 1 by root 2 by root 2 అంటే 1 by root 2 into root 2 అంటే 1 by 2. 1 by root 2 by root 2 అంటే 1 by 2. 1 by 2 plus 1 by 2 అంటే 2 by 2 అంటే ఎంత? 1. 1 ఎక్కడుంది? ఆప్షన్ నెంబర్ బిలో ఉంది. ఆప్షన్ నెంబర్ బి ఏమవుతుంది మనకి? ఆబ్వియస్గా సొల్యూషన్ అవుతుంది. నా పాయింట్ క్లియర్గా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. 45 డిగ్రీసే సబ్స్టిట్యూట్ చేయాలని రూల్ ఏం లేదు. మీకు నచ్చిన వాల్యూని మీరు సబ్స్టిట్యూట్ చేయొచ్చు. బట్ అన్డిఫైన్డ్ రాకుండా ఉండేట్టుగా సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్ ఈస్ బెటర్ టు సాల్వ్ ద క్వశ్చన్. క్వశ్చన్ ఈజీగా సాల్వ్ చేయాలంటే బెటర్ టు పుట్ ఇట్ యాజ్ 45 డిగ్రీస్. ఎందుకంటే అందులో సైన్ ఉంది, కాస్ ఉంది, టాన్ ఉంది, కాట్ ఉంది. ఏదో ఒక ప్లేస్ సీకెండ్ ఉంది, కోసీకెండ్ ఉంది. సో 0 సబ్స్టిట్యూట్ చేసి ఎక్కడో ఒక దగ్గర మనకు అన్డిఫైన్డ్ వచ్చేస్తుంది. 90 సబ్స్టిట్యూట్ చేసిన ఎక్కడో ఒక దగ్గర అన్డిఫైన్డ్ వస్తుంది. ఆల్మోస్ట్ అన్ని ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ ఉన్నాయి కదా. దట్స్ వాట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. సైన్ ఎక్స్ మైనస్ కాస్ ఎక్స్, ఇది కాస్ ఎక్స్, ఇది కాస్ ఎక్స్. సో sin x minus cos x plus 1 by sin x plus cos x minus 1. సో 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేస్తున్నా. sin 45 డిగ్రీస్ వాల్యూ ఎంత? 1 by root 2. cos 45 డిగ్రీస్ వాల్యూ ఎంత? 1 by root 2. 1. 1 by root 2, 1 by root 2 క్యాన్సిల్ 1. సో sin 45 డిగ్రీస్ వాల్యూ 1 by root 2. cos 45 డిగ్రీస్ వాల్యూ 1 by root 2 minus 1. సో 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసా. 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేయాలని రూల్ ఏం లేదు. మీకు నచ్చిన వాల్యూ సబ్స్టిట్యూట్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ కూడా అవే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే మనకి కంపాటబుల్గా ఉంటుంది క్వశ్చన్ సాల్వ్ చేయడం కోసం. సో చూస్తే ఇది 0, ఇది 1 ఉంది. ఓకే 1. సో 1 by root 2 plus 1 by root 2 అంటే 2 by root 2. 2 by root 2 అంటే 2 ఏమని రాయొచ్చు? root 2 into root 2 by root 2 అంటే ఎంత? ఇది 1 by root 2 ప్లస్ 1 by root 2 అంటే 2 by root 2 అంటే root 2 అన్నట్టు దీని మీనింగ్. సో ఏముంది ఆన్సర్? 1 by root 2 minus 1 ఉంది. ఈ root 2 minus 1, 1 by root 2 minus 1 ఉంది. దీన్ని రేషనలైజ్ చేస్తే ఏమన్నట్టు? 1 by root 2 minus 1 అంటే root 2 plus 1 అని దాని మీనింగ్. 1 by root 2 minus 1 అంటే root 2 plus 1 అని. ఎట్లా అంటే ఇది జనరల్గా ప్రూఫ్ నెసెసిటీ కాదు, చెప్తున్నా. ఎందుకంటే root 2 minus 1ని రేషనలైజ్ చేస్తున్నా. రేషనలైజ్ చేయడం అంటే root 2 plus 1తో న్యూమరేటర్ని డినామినేటర్ని మల్టిప్లై చేస్తున్నా. డినామినేటర్ రేషనలైజ్ చేస్తున్నా, ఇర్రేషనల్ నెంబర్ లేకుండా. root 2 స్క్వేర్ a minus b into a plus b. root 2 స్క్వేర్ అంటే 2 minus 1. ఇది root 2 plus 1. సో root 2 plus 1. ఇట్లా చెయ్యొద్దు. root 2 minus 1 ఉందంటే 1 by root 2 minus 1 అంటే root 2 plus 1 అని. సో 3 plus root 2 ఉందనుకోండి. 3 plus root 2, 3 plus 4 root 2, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో నెగటివ్ రాసేటప్పుడు డైరెక్ట్గానే రాయాలి, మళ్ళీ క్యాలిక్యులేషన్స్ చేసి రాయకూడదు. ఓకేనా? root 2 plus 1 దేనికి వస్తుంది ఆన్సర్. ఇది చూస్తే sin 45 అంటే 1 by root 2 minus 1. ఆబ్వియస్గా 1 by root 2 minus 1, ఇది 1 by root 2. సో 1 minus root 2 వస్తుంది, ఇది కాదు ఆన్సర్. sin 45 అంటే 1 by root 2 plus 1 వస్తుంది. సో 1 plus root 2 by root 2. ఇది cos 45 1 by root 2. root 2 క్యాన్సిల్. 1 plus root 2 సాటిస్ఫై అయింది కదా. మరి ఏమవుతుంది ఆన్సర్? ఆబ్వియస్గా మనకి ఆప్షన్ బి అవుతుంది మనకు ఆన్సర్. సో ఆప్షన్ బి ఐ కెన్ కంక్లూడ్ యాజ్ అ సొల్యూషన్ ఫర్ దిస్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ చూడండి. ఇఫ్ tan స్క్వేర్ ఆల్ఫా ఇంటూ tan స్క్వేర్ బీటా, ఇది tan 2 బీటా కాదు, tan స్క్వేర్ బీటా, ఇది tan స్క్వేర్ బీటా ప్లస్ tan స్క్వేర్ బీటా ఇంటూ tan స్క్వేర్ గామా ప్లస్ tan స్క్వేర్ గామా ఇంటూ tan స్క్వేర్ ఆల్ఫా ప్లస్ 2 tan స్క్వేర్ ఆల్ఫా ఇంటూ tan స్క్వేర్ బీటా ఇంటూ tan స్క్వేర్ గామా ఈక్వల్స్ టు 1 అయితే sin స్క్వేర్ ఆల్ఫా ప్లస్ sin స్క్వేర్ బీటా ప్లస్ sin స్క్వేర్ గామా ఈక్వల్స్ టు క్వశ్చన్ మార్క్ ఎంత అనేది
క్వశ్చన్ మనకి ఇచ్చింది. సో ఆల్ఫా బీటా గామా అంటే ఇది చూస్తే ఆల్మోస్ట్ అంటే ట్రిగనోమెట్రీ ఫంక్షన్స్ ఉన్న ఆల్జీబ్రా లాంటిదే ఇది. సో అయితే ఆల్జీబ్రా ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అంటే ఫర్దర్గా మనం ఫ్యూచర్లో చేసేటప్పుడు 3 వాల్యూస్లో 2 వాల్యూస్ని మనకు నచ్చినట్టుగా అజ్యూమ్ చేసుకోవచ్చు. సో నేను 2 వాల్యూస్ని కాదు, ఫస్ట్ వాల్యూని చూస్తే ఆల్ఫా బీటా ఉంది. సో మిగిలిన ప్రతి దాంట్లో గామా ఉంది. నేను గామా ఒక్కదాన్ని అజ్యూమ్ చేసుకుంటున్నాను, ఇంకా నాకు కూల్. సో గామా వాల్యూ ఎంత తీసుకుంటున్నా అంటే 0 డిగ్రీస్ తీసుకుంటున్నా. 0 డిగ్రీస్ తీసుకుంటే చూద్దాం, టాన్ 0 డిగ్రీస్ ఎంత? 0 అంటే ఇదంతా ఏమైతుంది? 0 అవుతుంది. ఇక్కడ టాన్ 0 డిగ్రీస్ 0 అంటే ఇదంతా 0 అవుతుంది. ఇక్కడ టాన్ 0 డిగ్రీస్ అంటే 0, ఇదంతా 0 అవుతుంది. అంటే టాన్ స్క్వేర్ ఆల్ఫా ఇంటూ టాన్ స్క్వేర్ బీటా వాల్యూ ఎంత అవుతుందంటే 1 అవుతుంది. ఎప్పుడు 1 అవుతుంది? టాన్ 45 స్క్వేర్ అంటే 45 డిగ్రీస్ వాల్యూ 1 కదా. అంటే ఆల్ఫా వాల్యూ షుడ్ బి వాట్? 45 డిగ్రీస్. బీటా వాల్యూ షుడ్ బి వాట్? 45 డిగ్రీస్. అండ్ మనకి ఇక్కడ క్లియర్గా మనకు అర్థమైపోయింది. సో నేనేమంటున్నా అంటే గామా వాల్యూ 0 డిగ్రీస్ తెలుసు, ఆల్ఫా వాల్యూ 45, బీటా వాల్యూ 45 తెలుసు. జస్ట్ వీ కెన్ సబ్స్టిట్యూట్ ఓవర్ హియర్, రైట్? సైన్ స్క్వేర్ 45 డిగ్రీస్, సైన్ 45 డిగ్రీస్ వాల్యూ 1/√2 అయితే సైన్ స్క్వేర్ అంటే ఎంత? 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2. సో కాస్ స్క్వేర్ 45 డిగ్రీస్, సైన్ స్క్వేర్ 45 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్, ఇది 45 డిగ్రీస్. గామా ఆల్రెడీ 0 తీసుకున్నాం, సైన్ 0 వాల్యూ 0. అసలు దాన్ని నెగ్లెక్ట్ చేయడం నీ మించిన బెస్ట్ వే లేదు, ఎందుకంటే ఆల్రెడీ 0 కదా, మనం చేయడం ఎందుకు ఇంకా. సైన్ 45 అంటే 1/√2 స్క్వేర్ అంటే 1/2. సో 2/2 వాల్యూ ఎంత? ఆబ్వియస్గా 1. 1 ఎక్కడుంది? ఆప్షన్ నెంబర్ బిలో ఉంది. మరి ఆప్షన్ నెంబర్ బి ఏమవుతుంది? మనకి సొల్యూషన్ అవుతుంది. యా, నా పాయింట్ క్లియర్గా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం మనం. If ABC are angles of a triangle, then find the sin square A plus sin square B plus sin square C minus 2 cos A into cos B into cos C వాల్యూ మనం ఫైండ్ చేద్దాం. సో చూస్తే ABC are angles of a triangle. అంటే what exactly the meaning of an angles of triangle? If the angles of triangle అంటే ఏమన్నట్టు, sum of angles of a triangle should be equals to what? Sum of angles in a triangle should be equals to what? Exactly 180 degrees అని మనందరికీ తెలుసు. అంటే సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇన్ అ ట్రయాంగిల్ 180 డిగ్రీస్ అని మనందరికీ తెలుసు. నేను ఏమంటున్నా అంటే 3 యాంగిల్స్ యొక్క సమ్ 180 డిగ్రీస్, అది ఒక ట్రయాంగిల్లో ఉంటాయి. సో 180 డిగ్రీస్ అంటే మనం ఇష్టం ఉన్నట్టుగా తీసుకోవచ్చు వాల్యూస్ని. ఇష్టం ఉన్నట్టుగా ఇన్ ద సెన్స్ 3 యాంగిల్స్ని యాడ్ చేస్తే 180 డిగ్రీస్ వచ్చేటట్టుగా తీసుకోవచ్చు. ఇష్టం ఉన్నట్టుగా అంటే మన ఇష్టం ఉన్నట్టుగా కాదు దాని మీనింగ్. సో ఫస్ట్ యాంగిల్ 90 డిగ్రీస్ తీసుకుంటే ఏ, సెకండ్ యాంగిల్ 90 డిగ్రీస్ తీసుకుంటే బి, థర్డ్ యాంగిల్ 0 డిగ్రీస్ తీసుకుంటే సి. మనకు నచ్చిన వాల్యూస్ తీసుకోవచ్చు, లేదు వేరే రకంగా తీసుకుంటాం. అప్ టు యువర్ విష్, 60 డిగ్రీస్ 60 డిగ్రీస్ 60 డిగ్రీస్ తీసుకోవచ్చు, నో ఇష్యూస్ ఫర్ దట్. ఇట్లా నేను ఎందుకు తీసుకున్నానంటే 90 డిగ్రీస్ అయితే క్యాలిక్యులేషన్ ఈజీ అవుతుంది అనే ఇంటెన్షన్తో. సైన్ 90 వాల్యూ ఎంత? 1. సో సైన్ స్క్వేర్ అంటే సో 1 స్క్వేర్ వాల్యూ షుడ్ బి 1. సో సైన్ 90 వాల్యూ 1, సో 1 స్క్వేర్ షుడ్ బి 1. సైన్ 0 వాల్యూ 0, సో ఇది 0. సో ఇక్కడ సైన్లు ఏం లేవు కాబట్టి కాస్. సో కాస్ 90, కాస్ 90 వాల్యూ ఎంత? ఆబ్వియస్గా 0, కాబట్టి ఇదంతా 0, ఇది 0నే. 1 + 1 ఎంత అవుతుంది? ఆబ్వియస్గా 2 అవుతుంది. 2 మనకి ఎక్కడుంది? ఆప్షన్ నెంబర్ సిలో ఉంది. ఆప్షన్ నెంబర్ సి ఏమవుతుంది? మనకి సొల్యూషన్ అవుతుంది. ఆల్రెడీ కాస్ 90 వాల్యూ 0 కదా, ఇంకెందుకు చేయలేదు. ఫైన్ గురునంద, వెరీ గుడ్ గురునంద. ఆప్షన్ సి షుడ్ బి సొల్యూషన్. వెరీ నైస్. ఆప్షన్ సి ఏమవుతుంది? మనకి ఆబ్వియస్గా ఆన్సర్ అవుతుంది. ఈ క్వశ్చన్ ఒకసారి ట్రై చేసి చెప్పండి ఫాస్ట్గా. సేమ్ ఇందాక లాంటి క్వశ్చనే. ఇవన్నీ CGLలో వచ్చిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఫాస్ట్గా కన్వే చేయండి. వెరీ ఈజీ అండ్ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్ క్వశ్చన్ కూడా. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. సో జనరల్ క్వశ్చన్ చూస్తే టీటా వాల్యూ ఏది సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఈజీ అవుతుందో చూడండి. ఇంతకుముందు 45 అక్కడ ఈజీ అవుతుంది, అన్ని ఫంక్షన్స్ ఉన్నాయి కాబట్టి. ఇక్కడ చూస్తే టీటా వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఇదంతా ఎలిమినేట్ అయిపోద్ది. సో ఇక్కడ కూడా 0లో ఇదంతా ఒకటి ఎంత ఎలిమినేట్ అయిపోద్ది. ఎన్ వాల్యూస్ మనకు వచ్చేస్తాయి. సో వాటిని వీటిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది కదా. సో నేను ఒకసారి సబ్స్టిట్యూట్ చేస్తున్నా. టీటా వాల్యూ 0 సబ్స్టిట్యూట్ చేస్తున్నా, సైన్ 0 వాల్యూ వేరే సబ్స్టిట్యూట్ చేసినా ప్రాబ్లం ఏం లేదు, ఆన్సర్ సేమ్ వస్తుంది. సో సైన్ 0 వాల్యూ ఎంత? 0, సో ఇదంతా 0.
సో sin 0 వాల్యూ ఎంత 0, ఇక్కడ sin 0 ఉంది 0 అంటే n వాల్యూ ఈక్వల్స్ టు వాట్ 0. సో జస్ట్ కీప్ ఇట్ ఎ సైట్. ఇక్కడ m వాల్యూ ఏమవుతుంది, cos 0 వాల్యూ ఎంత 1, 1 క్యూబ్ అంటే 1. సో a ఇంటూ 1 క్యూబ్ అంటే 1 అంటే a, m వాల్యూ ఏమైంది a అయింది, m వాల్యూ a అయింది, n వాల్యూ 0 అయింది. సో m ప్లస్ n హోల్ టు ది పవర్ ఆఫ్ 2/3, m వాల్యూ ఎంత a ప్లస్ 0 టు ది పవర్ ఆఫ్ 2/3 అంటే a టు ది పవర్ ఆఫ్ 2/3 ప్లస్ m మైనస్ n అంటే a మైనస్ 0, m వాల్యూ a కదా, a మైనస్ 0 టు ది పవర్ ఆఫ్ 2/3. సో a టు ది పవర్ ఆఫ్ 2/3 ప్లస్ a టు ది పవర్ ఆఫ్ 2/3 రెండింటిని యాడ్ చేస్తే ఎంత 2 ఇంటూ a టు ది పవర్ ఆఫ్ 2/3. ఎక్కడ ఉంది 2 ఇంటూ a టు ది పవర్ ఆఫ్ 2/3? ఆప్షన్ బిలో ఉంది. మరి ఆప్షన్ బి ఏమవుతుంది మనకు, ఆబ్వియస్గా సొల్యూషన్ అవుతుంది. వేరే వాల్యూ సబ్స్టిట్యూట్ చేసిన ఆన్సర్ అదే వస్తుంది, కానీ క్వశ్చన్ యొక్క కాంప్లికేషన్ అనేది మనం పెంచిన వాళ్ళం అవుతాం. ఎప్పుడైనా సరే క్వశ్చన్ కాంప్లికేటెడ్గా ఉంటే దాన్ని మనం సింపుల్గా చేయడానికి ట్రై చేయాలి తప్ప ఉన్న క్వశ్చన్ని కాంప్లికేట్ చేయడానికి ట్రై చేయకూడదు. దట్స్ వాట్ ద బేసిక్ థింగ్. యా, ఈ క్వశ్చన్ నాకు చెప్పడానికి ట్రై చేయండి. ఆల్ఫా బీటా వాల్యూ ఏవి సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇచ్చిన ఈక్వేషన్ సాటిస్ఫై అవుతుంది, మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఇది కూడా చాలా మంచి క్వశ్చన్, ఎస్ఎస్సిలో అడిగిన క్వశ్చన్. సో చూస్తే ఇది ఒకవేళ కనుక బీటా వాల్యూని మనం 45 తీసుకుంటే ఏమవుతుంది, tan 45 వాల్యూ 1 అంటే 1 + 2 3. 3 ఎప్పుడు వస్తుంది, టాన్లో tan 60 degrees ఈక్వల్స్ టు √3. సో 60 degrees √3 హోల్ స్క్వేర్ అంటే 3 అంటే బీటా వాల్యూ 45 degrees తీసుకొని ఆల్ఫా వాల్యూ 60 degrees కనుక మనం తీసుకోగలిగితే ఇచ్చిన క్వశ్చన్ని చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇచ్చిన క్వశ్చన్ డాటాని సాటిస్ఫై చేస్తున్నాయి కదా. సో చాలా కేక్ వాక్ అవుతుంది. సో ఆల్ఫా వాల్యూ 60ని బీటా వాల్యూ 45ని మనల్ని అడిగిన ఆన్సర్లో మన ఏమైతే అడిగాడో దాంట్లో జస్ట్ సబ్స్టిట్యూట్ చేద్దాం. కాస్ 60 degrees వాల్యూ మీ అందరికీ తెలుసు, కాస్ 60 degrees వాల్యూ ఎంత అని. దెన్ కాస్ 45 degrees వాల్యూ, కాస్ 45 degrees వాల్యూ కూడా తెలుసు. కాస్ 45 degrees వాల్యూ ఎంత, ఆబ్వియస్గా 1/√2. సో 1/√2 అది. మరి కాస్ 60 degrees వాల్యూ ఎంత, √3/2. Sorry, 1/2. I made a mistake over here. సో ఇది చేస్తే ఏమొస్తుంది, cos 60 degrees వాల్యూ 1/2. సో 1/√2 మైనస్ 1/√2 అంటే ఎంత, 0. 0 ఎక్కడుంది, ఆప్షన్ నెంబర్ ఏలో ఉంది. ఆప్షన్ నెంబర్ ఏ ఏమవుతుంది మనకి, ఆబ్వియస్గా సొల్యూషన్ అవుతుంది. ఎస్ శ్రావణ్, వెరీ గుడ్ శ్రావణ్. అండ్ గురునంద, వెరీ గుడ్ గురునంద, వెరీ నైస్, బోత్ ఆర్ వెరీ గుడ్. ఈ క్వశ్చన్ ఒకసారి సాల్వ్ చేసి చెప్పండి. అన్డిఫైన్డ్ రాకుండా చూడండి. సీకెంట్ ఉంది అంటే 0 degrees సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, కొసీకెంట్కి అన్డిఫైన్డ్ వస్తుంది. 90 సబ్స్టిట్యూట్ చేస్తే సీకెంట్కి అన్డిఫైన్డ్ వస్తుంది, అంతే కదా. కొసీకెంట్ అంటే సైన్కి రెసిప్రోకల్, సైన్ 0 వాల్యూ 0, 1/0 అంటే అన్డిఫైన్డ్ కదా. సో అందుకే 0, 90 సబ్స్టిట్యూట్ చేయలేం. ఇంకా ట్యాన్లు ఉన్నప్పుడు మనకి ట్యాన్ అన్న కాట్ ఉన్నప్పుడు మనకి అసెట్ లాంటిది 45 degrees, ఎందుకంటే ట్యాన్ 45 అయినా కాట్ 45 అయినా 1 కాబట్టి. సో 45 degrees సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది కేక్ వాక్ లాగా అవుతుంది. సో మీరు సబ్స్టిట్యూట్ చేసి చాలా ఫాస్ట్గా ఆన్సర్ నాకు కన్వే చేయండి, దెన్ ఐ షల్ సాల్వ్ ఇట్ ఆన్ ద బోర్డ్. సో నో మోర్ ఇష్యూస్ ఫర్ దాట్. గురునంద, ఒకవేళ 0 సబ్స్టిట్యూట్ చేస్తారనుకోండి గురునంద, మీరు ఏమవుతుందంటే కొసికెంట్ 0 అంటే అన్డిఫైన్డ్ వస్తుంది కాబట్టి 0 సబ్స్టిట్యూట్ చేయకూడదు. సో అన్డిఫైన్డ్ అంటే మనం ఏమని రాస్తాం, అక్కడ ఏం రాయలేం కదా. దట్స్ వాట్.
సో 45 అయింది అనుకో మన కంఫర్టబిలిటీ. టాన్కి కంఫర్టే, కొసికెంట్ కంఫర్టే, సీకెంట్కి కంఫర్టే. కొసికెంట్ సీకెంట్ రెండు వచ్చినాయంటే 0.19 అసలు ఎలిమినేట్ చేసినట్టే ఇండైరెక్ట్ క్వశ్చన్లోనే. ఫాస్ట్గా కన్వే చేయండి. శ్రావణ్ బి అంటూ ఆప్షన్ బి. కే శ్రావణ్ ఒకసారి చూద్దాం. సీకెంట్ 45 డిగ్రీస్ వాల్యూ ఎంత? 45 డిగ్రీస్ నేను సబ్స్టిట్యూట్ చేయమన్నా. ఎందుకు? టాన్ ఉంది మనకి ఈజీగా వస్తుంది క్యాలిక్యులేషన్కి. లేదు వేరే యాంగిల్ సబ్స్టిట్యూట్ చేసిన ప్రాబ్లం ఏం లేదు, అదే ఆన్సర్ వస్తుంది. ఇష్యూస్ కూడా ఏం లేవు. కొసికెంట్ 45 కాట్ 45 0.98 సబ్స్టిట్యూట్ చేయదు. ఎందుకు? అన్డిఫైన్డ్ వస్తున్నాయి కాబట్టి. సో సీకెంట్ 45 డిగ్రీస్ వాల్యూ √2 మైనస్ టాన్ 45 డిగ్రీస్ వాల్యూ 1. సో √2 - 1 షుడ్ బి ఏ వాల్యూ. సో బి వాల్యూ షుడ్ బి వాట్? అది √2 - 1. సో √2 - 1 √2 + 1. సో చూస్తే 1 - a ఇంటూ 1 + b. 1 - a అంటే 1 - ఆఫ్ √2 - 1 అంటే ఏమన్నట్టు? 1 - √2 + 1 అంటే 2 - √2 ఇది. సో జస్ట్ దీని సంగతి చూస్తే 1 + b అంటే 1 + √2 + 1 అంటే ఎంత? 2 + √2. సో 2 - √2 ఇంటూ 2 + √2 అంటే a - b ఇంటూ a + b అంటే a² - b². 2 స్క్వేర్ వాల్యూ ఎంత? 4. √2 స్క్వేర్ వాల్యూ ఎంత? 2. సో 4 - 2 ఎంత? 2. సో 2 ఎక్కడుంది? ఆప్షన్ నెంబర్ సిలో ఉంది. ఆప్షన్ నెంబర్ సి ఏమవుతుంది? మనకు సొల్యూషన్ అవుతుంది. ఓకే గురునంద, వెరీ గుడ్. అది ప్రీవియస్ క్వశ్చన్కి అయితే వెరీ ఫైన్ థింగ్, సూపర్, వెరీ గుడ్ గురునంద. నేను ఈ క్వశ్చన్కి అనుకున్నాను. ఓకే ఫైన్. ఐ హోప్ సో క్లియర్గా ఉందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్కి మనం మేక్ ఏ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూసిద్దాం. ఈ క్వశ్చన్ కూడా ఫాస్ట్గా సాల్వ్ చేసి చెప్పడానికి ట్రై చేయండి. దెన్ ఐ షల్ సాల్వ్ ఇట్ అవుట్. Cot theta plus tan theta equals to x and secant theta minus cos theta equals to y. Tan ఉంది 45, cot ఉంది 45 పెట్టుకుంటే కంఫర్టబుల్. 0 పెట్టేసుకుంటే ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే 0 పెట్టేసుకుంటే సీకెంట్ థీటా దగ్గర సీకెంట్ థీటా ఉంది. సీకెంట్ థీటా అంటే 0తో ప్రాబ్లం లేదు అక్కడ కూడా. సో కాస్ థీటా ఉంది, కొసీకెంట్ థీటా ఉంది. సో టాన్ థీటా కాట్ థీటా ఉంది. సో ఏది సబ్స్టిట్యూట్ చేసిన ప్రాబ్లం లేదు. ఇంకా టాన్ కాట్ ఉంది కాబట్టి 45 సబ్స్టిట్యూట్ చేస్తే కేక్ వాక్ అవుతుంది. బేస్ సబ్స్టిట్యూట్ చేసిన ప్రాబ్లం లేదు. టాన్ కాట్ ఉంది కాబట్టి 45 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకా కొంచెం కేక్ వాక్ అవుతుంది మనం సాల్వ్ చేయడానికి. ఇక √3లు 1/√3లు అది 30/60 సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకా అనవసరమైన ఇబ్బందులు అవి. √3 1/√3 అనేసి అనవసరంగా వేసి అన్నెసరీ క్యాలిక్యులేషన్స్ చేయడం ఎందుకు. సో దట్స్ వాట్. సో 45 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేస్తున్నా, మీకు నచ్చినంత సబ్స్టిట్యూట్ చేయొచ్చు. అన్డిఫైన్డ్ రాకుండా సబ్స్టిట్యూట్ చేస్తే సరిపోతుంది. కాట్ 45 డిగ్రీస్ వాల్యూ 1, టాన్ 45 డిగ్రీస్ వాల్యూ 1. 1 + 1 ఎంత? 2. 2 వాల్యూ అంటే ఏమవుతుంది? x = 2 అయింది. సో దీన్ని కాసేపు పక్కన పెట్టేసుకోండి. x వాల్యూ 2 అని మీకు తెలిసింది. జస్ట్ కీప్ ఇట్ ఎ సైడ్. నెక్స్ట్ secant 45 degrees value should be what? Secant 45 degrees value √2, cos 45 degrees value 1/√2. సో √2 డినామినేటర్లో ఉంటే √2 × √2 2 - 1/√2 అంటే ఎంత? 1/√2. ఇది 1/√2 వచ్చేసింది. సో ఈ వాల్యూస్ ఇదెంత? y వాల్యూ. ఇవి యాజ్ ఇట్ ఈస్గా దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. సో సబ్స్టిట్యూట్ చేస్తే x² y అంటే x² అంటే 2² ఇంటూ, సో ఇటు సైడ్ రాస్తున్నా 2² ఇంటూ so 2² into y value 1/√2 whole to the power of what? 2/3 minus 2 into 1/√2 whole square to the power of 2/3. చూద్దాం. 1/√2 whole square అంటే 1/2. 1/2 2 cancel అంటే 1. 1 to the power of anything value should be 1. అసలు 1కి ఏ పవర్ ఉన్నా 1 అది ఆన్సర్. సో 2² అంటే 2 × 2 అన్నట్టే కదా. 2 × 2/√2.
సో 2 ఇంటూ 2 అనుకుంటే క్లారిటీ కోసం రాస్తున్నా, డైరెక్ట్ 2√2 అని రాయొచ్చు, అది పెద్ద ఇష్యూ ఏం కాదు. కానీ సో √2 హ్యాస్ టు బి క్యాన్సల్. 2√2 దీని ఏమని రాయొచ్చు, 2√2 హోల్ స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ 1/3 అని రాయొచ్చు సింపుల్గా. 2√2 హోల్ స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ 1/3 అంటే 2 స్క్వేర్ 4, √2 స్క్వేర్ 2, 4 ఇంటూ 2 అంటే 8, 8 టు ది పవర్ ఆఫ్ 1/3 అంటే క్యూబ్ రూట్ ఆఫ్ 8 వాల్యూ ఎంత, 2. 2 మైనస్ 1 ఎంత అవుతుంది, ఆబ్వియస్గా 1 అవుతుంది. 2 స్క్వేర్ 4, √2 స్క్వేర్ 2, 4 ఇంటూ 2 అంటే 8, 8 టు ది పవర్ ఆఫ్ 1/3 అంటే 2, అంటే క్యూబ్ రూట్ 8, క్యూబ్ రూట్ 8 వాల్యూ 2, 2 మైనస్ 1 1. 1 ఎక్కడ ఉంది, ఆప్షన్ డిలో ఉంది. ఆప్షన్ డి ఏమవుతుంది మనకు, ఆబ్వియస్గా సొల్యూషన్ అవుతుంది ఈ క్వశ్చన్కి. యా, వెరీ గుడ్ శ్రావణ్. యా గుడ్. ఐ హోప్ సో ఈ క్వశ్చన్ కూడా క్లియర్గా ఉందని నేను అనుకుంటున్నా. వి షల్ మేక్ ఏ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు ఇంకా ఈ క్వశ్చన్ అయిపోతే. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇది కూడా అలాంటి క్వశ్చనే. కొసీకెంట్ ఉంది, సీకెంట్ ఉంది, అంటే 0, 90 డిగ్రీస్ అసలు ఎలిమినేట్ చేసి పాడడం. ఎందుకు, ఓసారేమో కొసీకెంట్ అవుతుంది అన్డిఫైన్డ్, ఒకసారేమో సీకెంట్ అవుతుంది. 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేస్తే కంఫర్టబుల్ కదా. సో దట్స్ వాట్ అనమాట. ఇంకా 45 డిగ్రీ సబ్స్టిట్యూట్ చేస్తే ఎందుకు కంఫర్టబుల్ అంటే 1/√2నో √3/2నో వస్తుంది. ఇక్కడ పవర్స్ ఏమున్నాయి, 2లు ఉన్నాయి, స్క్వేర్స్ ఉన్నాయి కదా. సో ఆ 1/√2నో √3/2నో వచ్చినప్పుడు ఏమవుతుందంటే 30-60 డిగ్రీస్ ఒకవేళ సబ్స్టిట్యూట్ చేస్తే, లేదా 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేసినా వచ్చినప్పుడు ఏమవుతుంది, స్క్వేర్స్కి ఎలిమినేట్ అయిపోతాయి కదా, ఈజీగా ఉంటుంది మనకి. సో అందుకని సో 45 డిగ్రీస్ సబ్స్టిట్యూట్ చేయండి, ఇట్ ఈస్ బెస్ట్. సీకెంట్ కోసీకెంట్ ఉంది, 0, 90 అసలు మనం ట్రయల్ కూడా వేయలేం ఇక్కడ, అన్డిఫైన్డ్ వస్తుంది కాబట్టి చేసేసి ఫాస్ట్గా కన్వే చేయండి ఆన్సర్. యా, cosecant 45 degrees value √2, sin 45 degrees value 1/√2. సో √2 మైనస్ 1/√2 ఈక్వల్స్ టు ఎక్స్. అంటే ఇంత √2 ఇంటూ √2 అంటే 2, 2 మైనస్ 1 అంటే 1, 1/√2 వాల్యూ ఎంత, ఆబ్వియస్గా ఎక్స్ వచ్చింది. జస్ట్ కీప్ ఇట్ యాజ్ అ సైట్. సో నెక్స్ట్ secant 45 degrees value √2, cos 45 degrees value 1/√2, అంటే ఇది కూడా 2 మైనస్ 1/√2 అంటే 1/√2. సో దిస్ ఈస్ వాట్ ద వాల్యూ ఆఫ్ వై. సో ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో యాజ్ ఇట్ ఈస్గా వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. 1/√2 ఇది పవర్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ 1/3 అన్నట్టు, ఇది వై స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ 1/3 అన్నట్టు సింపుల్గా, అంతే కదా. ఇది ఎక్స్ స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ 1/3 ప్లస్ వై స్క్వేర్ టు ది పవర్ ఆఫ్ 1/3 అన్నట్టు దీని మీనింగ్ ఇండైరెక్ట్గా చెప్పిండు. సో ఎక్స్ స్క్వేర్ అంటే ఏంది, 1/√2 హోల్ స్క్వేర్ అంటే 1/2 టు ది పవర్ ఆఫ్ 1/3, 1/2 టు ది పవర్ ఆఫ్ 1/3 అన్నట్టు దాని మీనింగ్. సో 1/2 టు ది పవర్ ఆఫ్ 1/3 ఇంటూ 1/2 టు ది పవర్ ఆఫ్ 1/3 ఇంటూ 1/2 టు ది పవర్ ఆఫ్ 1/3 ప్లస్ 1/2 టు ది పవర్ ఆఫ్ 1/3. సో ఏమన్నట్టు 2 ఇంటూ 1/2 టు ది పవర్ ఆఫ్ 1/3 ఇది. సో ఇది 1/2 టు ది పవర్ ఆఫ్ 1/3 క్లియర్గా రాస్తున్నా. ఇక్కడైతే ఇది డైరెక్ట్గా రాస్తున్నా, 2 ఇంటూ 1/2 టు ది పవర్ ఆఫ్ 1/3 అని. 2 టైమ్స్ ఉందిగా, 2 ఇంటూ 1/2 టు ది పవర్ ఆఫ్ 1/3. 2ని కాసేపు కార్నర్లో పెట్టేస్తున్నా. సో ఇది చూస్తే
సో చూస్తే ఇది a to the power of n, a to the power of n, a to the power of k, వాట్ ఎవర్ ఇట్ ఇస్, పవర్స్ బేసెస్ ఈక్వల్ ఉంటే పవర్స్ ఏం చేస్తాం, యాడ్ చేస్తాం. అంటే 1/2 to the power of 1/3 plus 1/3 plus 1/3 అంటే 3/3 అంటే ఎంత, 1/2 to the power of 1 అని. సో 2 హ్యాస్ టు బి క్యాన్సిల్ అంటే ఆన్సర్ ఎంత కావాలి, ఆబ్వియస్గా 1 కావాలి. 1 ఎక్కడుంది, సో ఆప్షన్ నెంబర్ బిలో ఉంది. సో ఆప్షన్ నెంబర్ బి ఏమవుతుంది మనకి సొల్యూషన్ అవుతుంది. ఒకసారి క్లారిటీ కోసం రాస్తున్నా, 1/2 to the power of 1/2, 1/2, 1/2 అంటే 1/2 plus 1/2, 1/3 plus 1/3 plus 1/3 అంటే 3/3 into 2 యాజ్ ఇట్ ఈస్ ఉంది. సో 2 క్యాన్సిల్. యా, దట్స్ గోయింగ్ టు బి ఫైన్ అని నేను అనుకుంటున్నా. ఐ షల్ సాల్వ్ ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నేను సాల్వ్ చేద్దాం అనుకుంటున్నా. ఈ క్వశ్చన్ చూడండి, కొసీకెంట్ ఉంది, సీకెంట్ ఉంది, అంటే 0-90 degrees సబ్స్టిట్యూట్ చేయొద్దు ఇంకెట్టి పరిస్థితుల్లో. సో కొసీకెంట్ సీకెంట్ ఉన్నాయి కదా, ఇంకేం చేస్తాం, 0-90 సబ్స్టిట్యూట్ చేయొద్దు. సో వేరే వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఇక బెస్ట్ వాల్యూ అంటే 45 degrees. సరే వేరే సబ్స్టిట్యూట్ చేసిన నాకేం ప్రాబ్లం లేదు, ఆన్సర్ అదే వస్తుంది. సో ఇది 1/√2, అది 1/√2 అంటే 2/√2 అంటే ఎంత, √2 ఈక్వల్స్ టు వాట్, ఏ వాల్యూ ఎంత, √2. సో సీకెంట్ 45 ప్లస్ కొసీకెంట్ 45, సీకెంట్ 45 degrees వాల్యూ ఎంత, √2, కొసీకెంట్ 45 degrees వాల్యూ ఎంత, √2 ఈక్వల్స్ టు బి. అంటే ఇది ఎంత, 2√2 ఈక్వల్స్ టు వాట్, బి వాల్యూ ఎంత, ఆబ్వియస్గా 2√2. ఇక్కడి వరకు నా పాయింట్ క్లియర్గా ఉంది. సో ఏ వాల్యూ బి వాల్యూని దేంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ అనేది మనకి సాటిస్ఫై చేస్తుందో అది మనకు సొల్యూషన్. ఐ హోప్ సో మై పాయింట్ ఈస్ క్లియర్ విత్ దిస్. సో చూద్దాం, ఏ వాల్యూ √2, బి వాల్యూ 2√2. సో √2 మైనస్ 2√2 అసలు నెగటివ్ వాల్యూ వస్తుంది, అసలు ఇది సమస్య లేదు, ఇది కానే కాదు. సో ఇది చూస్తే ఏ ప్లస్ బి, √2 ప్లస్ 2√2 3√2 అవుతుంది, కానీ ఏ ప్లస్ బి 1 ఎందుకు అవుతుంది. సో ఇది చూద్దాం, ఏ స్క్వేర్ అంటే √2 స్క్వేర్ అంటే 2 మైనస్ 1 అంటే 1 వచ్చింది ఇటు సైడ్. సో 2 ఇంటూ ఏ బై బి, ఏ వాల్యూ ఎంత, √2, బి వాల్యూ ఎంత, 2√2, 2√2 క్యాన్సిల్ అంటే ఎంత వచ్చింది, ఇటు 1. సో ఇటు 1 అటు 1 బోత్ సేమ్ వచ్చినాయి కాబట్టి ఏమవుతుంది ఆన్సర్, ఆప్షన్ సి అవుతుంది. ఆప్షన్ సి ఇస్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. యా, దీనికి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ సి అవుతుంది. యు ఫైన్. ఒకసారి ఈ క్వశ్చన్ చేసి చెప్పండి నాకు ఒకసారి, దెన్ ఐ షల్ సాల్వ్ ఇట్ అవుట్. ఇక్కడ ఒక స్పెసిఫిక్ కండిషన్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే ఎక్స్ సైన్ టీటా ఈక్వల్స్ టు వై కాస్ టీటా అవుతుంది అని ఇచ్చాడు కండిషన్. సో ఎక్స్ సైన్ టీటా ఈక్వల్స్ టు వాట్, వై కాస్ టీటా అని స్పెసిఫిక్ కండిషన్ ఇచ్చాడు. ఈ కండిషన్ని బేస్ చేసుకొని మనకి ప్రాబ్లం సాల్వ్ చేయమంటుండు. సో ఆ కండిషన్ ఇచ్చాడు కాబట్టి మనం వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ ఈక్వల్స్ టు వై ఎప్పుడైతే, సో దీన్ని ఏం చేద్దామంటే ఆ కండిషన్ని తీసుకొని మనం క్వశ్చన్ని సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం. సో చూస్తే XY వాల్యూస్ని మనం ఫైండ్ చేసే చాయిస్ లేదు ఈడ. సో ఈడ ఎక్స్ అంటే ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసినా x ప్లస్ వై వస్తుంది, అక్కడ కూడా XY, అదక్కడ ఒక ఈక్వేషన్, ఇక్కడ ఒక ఈక్వేషన్ వస్తుంది. సో మనం సింపుల్గా ఏం చేద్దామంటే ఎక్స్ సైన్ టీటా ఈక్వల్స్ టు వై కాస్ టీటా అంటూ ఇక్కడ ఎక్స్ సైన్ క్యూబ్ టీటా ఉంది, అంటే ఏమనొచ్చు దాన్ని, ఎక్స్ సైన్ టీటా ఇంటూ ఎక్స్ సైన్ స్క్వేర్ టీటా అని రాయొచ్చు దీన్ని. దెన్ y cos cube theta ఉంది, యాజ్ ఇట్ ఈస్ ఐ షల్ రైట్ ఇట్ యాజ్ అన్ యాజ్ ఇట్ ఈస్ ఈక్వల్ టు సైన్ టీటా ఇంటూ కాస్ టీటా ఉంది. నేను యాజ్ ఇట్ ఈస్ ఉన్నది ఉన్నట్టుగా రాస్తున్నా. రాసాక ఎక్స్ సైన్ టీటా అంటే y cos టీటా అని ఉంది, సబ్స్టిట్యూట్ చేస్తున్నా. సో y cos టీటా ఇంటూ సైన్ స్క్వేర్ టీటా ప్లస్ y cos క్యూబ్ టీటా, కాస్ క్యూబ్ టీటా అంటే కాస్ స్క్వేర్ టీటా ఇంటూ కాస్ టీటా అని రాస్తున్నా. So here it is sin theta into cos theta. I shall write it as here. So if I can take it as a cos theta as a common, y common తీసేసి cos theta common తీసేస్తే ఏముంటుంది, sin square theta
ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఉంటుంది. ఈక్వల్స్ టు వాట్? సైన్ టీటా ఇంటూ కాస్ టీటా ఉంటుంది ఇక్కడ. సో వాట్ షెల్ ఐ క్యాన్సిల్ ఓవర్ హియర్? సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా వాల్యూ 1 అని మనందరికీ తెలుసు. కాస్ టీటా హ్యాస్ టు బి క్యాన్సిల్. y ఈక్వల్స్ టు వాట్? సైన్ టీటా అని తెలిసింది. y వాల్యూ మనకి ఏమని తెలిసింది? ఆబ్వియస్ గా సైన్ టీటా అని తెలిసింది. ఎట్లా తెలిసింది? ఎక్స్ సైన్ టీటా ఈక్వల్స్ టు వై కాస్ టీటా సబ్స్టిట్యూట్ చేస్తే, వై కాస్ టీటా ఈక్వల్స్ ఎక్స్ సైన్ టీటా సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అప్పుడు ఎక్స్ వాల్యూ ఏం తెలుస్తుంది అంటే కాస్ టీటా అని తెలుస్తుంది. మనం మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయొద్దు. సో ఇదేమైతుంది? ఎక్స్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ టీటా, ఇదేమైతుంది? వై స్క్వేర్ అంటే కాస్ స్క్వేర్ టీటా. సైన్ స్క్వేర్ టీటా ప్లస్ కాస్ స్క్వేర్ టీటా ఈక్వల్స్ ఎంత? 1 అవుతుంది. ఆప్షన్ సి ఏమవుతుంది మనకి? ఆన్సర్ ఈ క్వశ్చన్కి అవుతుంది. సో ఐ హోప్ సో క్లియర్గా ఉంది అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ క్వశ్చన్ వరకు. Yeah. So we shall meet in the next session. I hope so. Tomorrow is going to be next session. సో మనం నెక్స్ట్ సెషన్లో మీట్ అవుదాం. నెక్స్ట్ సెషన్లో ట్రిగ్నోమెట్రీలో ఇంకొన్ని హయ్యర్ లెవెల్ ఫార్ములాస్ నేర్చుకొని వాటి మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. నెక్స్ట్ మ్యాక్సిమా అండ్ మినిమా అండ్ ఆ తర్వాత హైట్స్ అండ్ డిస్టెన్సెస్ మీద ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సిహెచ్ఎస్ఎల్ నోటిఫికేషన్ అయితే మీకు తెలిసి పడిందని వీలైనంత ఫాస్ట్గా అప్లై చేయడానికి ట్రై చేయండి. సో ఇప్పటికి చాలా టైమ్స్ చెప్పుంటా నేను, బట్ అయినా కూడా ఎందుకంటే డిలే అయినా కొద్దీ ఏమవుతుందంటే సర్వర్ చాలా ప్రాబ్లం చేస్తుంది. ఆ తర్వాత మనం సఫర్ కావాల్సి వస్తుంది. క్వశ్చన్ ఏంది? ఎక్స్ సైన్ టీటా ఈక్వల్స్ వై కాస్ టీటానా? అది విషయం. సో వి షల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్.